బాయిలోనే బల్లిబలికి అని మంగేళ్ళి బాయిలో పడ్డట్టు మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కుంది కదా మేడం. సో ఏమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? జనరల్ ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా చేరు. మనం చూస్తున్నాం ప్రతి ఒక్క ఇన్సిడెంట్ చూస్తున్నాం, డబ్బులు దొరికినా గోల్డ్ దొరికినా నాయ కావని చెప్పేస్తుంది. అండ్ ఆయన ఎవరో కేసు ఫేమస్ కావడానికి పెట్టినా చెప్తుంది. ప్రతి అలిగేషన్ పెట్టింది అన్నీ కూడా డినై చేస్తుంది. ఇప్పటివరకు ఏది కూడా డైరెక్ట్ ప్రూఫ్ కాలే. అండ్ పెట్టిన అతను కూడా సరిగ్గా పెట్టలేదు, కేసు ఎవిడెన్స్తో సహా పెట్టాలి. ఏదో పోయిండు చెప్పేసిండు, ఈమె వచ్చి బయటికి నాదేం లేదని చెప్తుంది. డైరెక్ట్ అసోసియేషన్ కనబడాలి. అంటే ఇప్పుడు ఆ ఎన్బిఎఫ్సి ఏదైతే మైక్రో ఫైనాన్సింగ్ ఏది ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో దానికి ఈమె డైరెక్టరు ఏదో విధంగా అసోసియేషన్ చూపిస్తే తప్ప ఆమె ఈ కేసులు ఇరుక్కునే ఛాన్సెస్ లేవు. బట్ ఎథికల్ ఏంటంటే ఆమె మీద ఒక అభాండం వేసిండు కాబట్టి, ఒక పబ్లిక్ ఫిగర్ సెలబ్రిటీ కాబట్టి నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆమె మీద ఉంది. ఎందుకంటే ఒక పబ్లిక్ ఫిగర్ రెస్పాన్సిబుల్ ఉండాలి. ఒక ఫేస్, పబ్లిక్ ఫేస్ అనేది ఏంటంటే ఏదైనా ఉంటే ఆమె ఇంటెగ్రిటీ అనేది ప్రూవ్ చేసుకోక తప్పదు. ఆ సెలబ్రిటీస్కి ఉండే ఏమంటే డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు.